నమస్కారం గంప నాగేశ్వర్. నమస్తే నారాజు గారు. రియల్ ఎస్టేట్లో చాలా మంది బ్రోకరేజ్ గురించి, ఏజెంట్స్ గురించి మాట్లాడుకుంటుంటారు. అవును. సో వాళ్ళ సేవలు ఏ విధంగా ఉంటాయండి? అండ్ కొంతమంది మన వీడియోస్ చూసిన తర్వాత ఖచ్చితంగా రియల్ ఎస్టేట్లో కనీసం అదన్నా చేయాలి, ఏజెంట్గానే మారాలి, లేదంటే ఇలా బ్రోకరేజ్ అయినా సరే చేయాలని చెప్పేసి అంటూ ఉంటారు. సో మాట్లాడడానికి బ్రోకరేజ్ అనేది నెగిటివ్ వర్డ్గా ఉన్నా కూడా వాడుక భాషలో ఎక్కువగా చెప్పేటువంటి వీడియోస్ చూసిన తర్వాత ఇంట్రెస్టెడ్గా చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, దాంతోపాటు రిజల్ట్ చూసినటువంటి వాళ్ళు ఉన్నారు, మన క్లాస్లో అటెండ్ అయ్యి ముందుకు సంపాదిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎలా సార్ ఈ డిఫరెన్స్ ఏంటిది? వాళ్ళు అందించేటువంటి సేవలు ఏ విధంగా ఉంటాయి అసలు? నేను ఖచ్చితంగా వాళ్ళని అప్రిషియేట్ చేస్తానండి. ఎందుకోసం అంటే దే డోంట్ గెట్ ఎనీ శాలరీ ఆర్ ఎనీథింగ్ లైక్ దాట్. బ్రోకరేజ్ అనేది ఒకప్పుడు మనం అలా మామూలు వాళ్ళు వాడే భాషలో బ్రోకరా అనేవాళ్ళు కాదు. షేర్ బ్రోకర్ అంటే వాళ్ళ వాల్యూ ఉంది. ఓకే, ఇన్వెస్ట్మెంట్ బ్రోకర్ అంటే పెద్ద వాల్యూ ఉంది. రియల్ ఎస్టేట్ బ్రోకర్ అంటే అది లేదా, బ్రహ్మాండంగా ఉందండి. సరే, ఇప్పుడు ఎవరు కూడా వాడట్లేదు, రియల్ ఎస్టేట్ ఆర్గనైజేషన్స్ కూడా బ్రోకర్ అని వాడట్లేదు, ఏజెంట్ అని వాడట్లేదు. పెద్ద పెద్ద ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏజెంట్ అని వాడ మానేశారు ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఏంది బిజినెస్ పార్ట్నర్ అండి. యూఆర్ ఏ పార్ట్నర్ ఇన్ ది బిజినెస్. ఓకే, ఇంకా రియల్ ఎస్టేట్ వాళ్ళు ఏం చేశారండి, చాలా మంచిగా బిజినెస్ పార్ట్నరే కాదు, డైరెక్టర్, మేనేజింగ్ డైరెక్టర్, వైస్ ప్రెసిడెంట్, జనరల్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ అని పోస్ట్ పెట్టడం మొదలుపెట్టారు. యూ కెన్ బికమ్. మీరు ఒక ఏజిఎం కావాలని చాలా కష్టం, దీంట్లో ఏజిఎం 2 daysలో అయిపోవచ్చు మీరు. ఓకే, సో మీరు చేసే సేవలు, వీళ్ళు చేసే సేవలు ఏంటి చెప్తా అండి. చాలామందికి తెలియనిది ఏంటంటే, మనము మన ఇంటికి వచ్చిన ఎవరన్నా రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్, రియల్ ఎస్టేట్ బ్రోకర్, రియల్ ఎస్టేట్ ఏజెంట్, రియల్ ఎస్టేట్ బిజినెస్ పార్ట్నర్ మన ఇంటికి వచ్చి ప్లాట్ అమ్ముతున్నా అంటే చాలామంది అతని కమిషన్ కోసం వస్తున్నా అనుకుంటున్నారు మీరు. మిత్రమా, అతని కమిషన్ చాలా తక్కువ అండి, కానీ మీకు వచ్చేది ఎక్కువ. చెప్తున్నాను, ఒక 10 ఏళ్ల క్రితం ప్లాట్ కొన్న వాళ్ళు మీరు 10 లక్షలు కొంటే ఈరోజు 1 crore అయిందండి, గ్యారంటీ చెప్తున్నాను. ఓకే, ఒక 5 లక్షలు కొంటే 40-50 లక్షలు అయింది దాని పడుతూ. ఏమంటే అతనికి 40-50 లక్షల లాభం వచ్చిందా? రాలేదే. అతను ఆ రోజు పొట్టకూటి కోసం, లేదా తన కడుపు కోసం, తన వృత్తి కోసం, తను మీకు లాభం చేద్దామని మీ ఇంటికి వచ్చాడు. గుర్తుంచుకోండి, మన ఇంటికి వచ్చాడంటే నాకు తెలిసినంతవరకు దేవుడేనండి. మీరు ఏమని చెప్పండి, దేవుడే మనకు లాభం చేశాడు, దేవుడే కదా. ప్రతి ఒక్క రియల్ ఎస్టేట్ బిజినెస్ మెన్, బిజినెస్ పార్ట్నర్, ఏజెంట్, రియల్ ఎస్టేట్ బిజినెస్, రియల్ ఎస్టేట్ బ్రోకర్, వాట్ ఎవర్ యూ కాల్, నా దృష్టిలో దేవుడేనండి. ఎందుకు తెలుసా, మనకు లాభం చేసేవాళ్ళు దేవుడు కదా. సో వారిని అంత డిగ్రేడ్ చేయక్కర్లేదు. మీరు హ్యాపీగా వినండి, ఆనందంగా వినండి, ఆనందంగా తెలుసుకోండి. వీలుంటే వీలు చేసుకొని సైట్ విజిట్ చేయండి. రెస్పెక్టెడ్ కస్టమర్స్, రెస్పెక్టెడ్ ప్రాస్పెక్ట్స్, రెస్పెక్టెడ్ మై డియర్ క్లయింట్స్, రెస్పెక్టెడ్ ఫ్యూచర్ పర్చేజ్ చేసే వాళ్ళకు, ఇన్వెస్టర్స్, మీరు వెళ్ళి చూసిరండి. మొహం మీద నో అని చెప్పకండి. ఏ ఫోన్ వచ్చినా సరే స్వీకరించండి. చెప్పండి, మీకు ఫోన్ చేస్తున్నానంటే దాని అర్థమైందండి, ఏదో లాభం చేయడానికి ఫోన్ చేస్తు, వాళ్ళ లాభం ఎంతండి, ఇంతేనండి. నేను ఖచ్చితంగా చెప్పగలను. మీకు లాభం చేయడానికి ఫోన్ చేస్తున్నారు కదా అంటే వాళ్ళు తలుపు తట్టి మీ ఇంటికి వస్తున్నారంటే ఏదో మంచి జరుగుతుంది. కాబట్టి ఎంకరేజ్ చేయండి. మీకు అంత ఇంట్రెస్ట్ లేకుంటే మొహం మీద పెడాయి ఫోను అలా అనకండి. ఒక అమ్మాయి ఫోన్ చేస్తుంది, ఒక అబ్బాయి ఫోన్ చేస్తాడు, సరేనమ్మా ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదు, తర్వాత నాకు ఫోన్ చేయి, లేకుంటే ఎప్పుడు ఫోన్ చేయకని మర్యాద చెప్పండి. మొహం మీద ఇన్సల్ట్ చేస్తూ ఉంటారు బాస్. వాళ్ళు ఏదో డ్యూటీ కోసం కొంతమంది ఫోన్ చేస్తూ ఉంటారు. ఓకే, సమ్ టైమ్స్ ఇట్ మే బి డిస్టర్బెన్స్ టు యూ, బట్ మనము కాస్త మన ఇంటికి ఫోన్ చేస్తున్నారంటే మన లాభం కోసం కదా. కాబట్టి నేనేమంటా అంటే తప్పకుండా వీరిని మనం గౌరవించాలి. ఎందుకంటే వారు ఏ జాబ్ చేయకుండా, వేరే బిజినెస్ చేయకుండా దీంట్లోనే వాళ్ళు నేర్చుకొని మీకు చెప్పడానికి వస్తున్నారు, మీ ఇంటికి లాభం చేయడానికి వస్తున్నారు, మీకు ఆదాయం పెంచడానికి వస్తున్నారు, మీకు ఒక అసెట్ క్రియేట్ చేయడానికి వస్తున్నారు. మీ ఇంటికి వచ్చిన ప్రతి ఒక్క ఏజెంటు, ప్రతి ఒక్క బ్రోకర్ కూడా ఈజ్ యువర్ వెల్ విషర్. కాబట్టి అటువంటి వెల్ విషర్కు మీరు టీ ఇచ్చినా కాఫీ ఇచ్చినా పర్వాలేదు, కానీ వాళ్ళని మాత్రం కాస్త మర్యాదగా విని, మర్యాదగా చూసి, మీరు తల మీద పెట్టుకోకర్లేదు, ఓపిక వినండి. దాంట్లో ఏదో లాభం ఉంటుందండి. ప్రతి ఒక్క వెంచర్ లాభం ఉంటుందండి. ఏదో ఒక వెంచర్ వేసినా సార్ దాంట్లో పాజిటివ్ ఉంటుంది. నెగిటివ్స్ ఎలా ఉంటాయి కూడా నేను చెప్తాను. నెగిటివ్స్ ఎక్కడ ఉంటాయో మనం చూస్తాం. కాబట్టి పాజిటివ్ దృక్పథం చూడండి. పాజిటివ్ మనం చూసినప్పుడు ఖచ్చితంగా మీకు లాభాలు వస్తాయి. మీరు మీ పిల్లల కోసం ఇన్వెస్ట్ చేస్తారా? ఇప్పుడే పుట్టిన పాప ఉందనుకోండి, పాప కాదు బాబు కావచ్చు, వాళ్ళ కోసం మనం ఒక ఎస్టేట్ తయారు చేయాలనుకుంటే మనము చదివిస్తూ ఉంటాం కదా,
ప్రతి సంవత్సరము 5 లక్షలు 2 లక్షలు 50,000 కడతా ఉంటాం 20 ఏళ్ళ తర్వాత. 20 ఏళ్ళు 22 ఏళ్ళు 23 ఏళ్ళు మీ అబ్బాయికి మీ అమ్మాయి ఖర్చు పెట్టిన తర్వాత నెలకెంత శాలరీస్ ఒకసారి చూడండి. వాళ్ళకి సంపాదన మీరు పుట్టగానే వాళ్ళ పేరు మీద చిన్న ల్యాండ్ కొనేసేయండి ఎక్కడో దగ్గర. వాళ్ళ పేరు మీద అంటే మీదే కొనాలండి, మీ పేరు మీద పెట్టుకోవాలి. వాళ్ళకు అనుకోండి 20 ఏళ్ళ తర్వాత ఆ ల్యాండ్ చూడండి మై డియర్ ఫ్రెండ్స్. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ వీడియో వింటున్న వాళ్ళు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఏదో ల్యాండ్ ఎక్కడో దగ్గర పికప్ చేయండి, కొనండి. నేను ఇంకోటి చెప్తాను తెలుసా, డబ్బు లేకుంటే అప్పు చేసుకోనండి. ఎందుకంటే అప్పుడు ఏమి తెలుసా, అప్పు కొట్టుకుంటారు, అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి. నా లైఫ్ ఎగ్జాంపుల్ అదేనండి, అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి. ఎక్కడో దగ్గర పికప్ చేయండి చిన్నది. ఇంకోటి అండి, అదొక చిన్న ప్రాబ్లం ఏంటంటే, మనం 50 లక్షలు కొనాలనుకుంటే మనకు 20 లక్షలే ఉంటాయి. మనం 20 లక్షలు కొందాం అనుకుంటే మన 6 లక్షలే ఉంటాయి. ఎప్పుడు కూడా మీరు ఏది కొందామన్నా మీకంటే ఎక్కువ రేట్లో ఉంటాయండి. కాబట్టి మీరు ఏం చేయాలి తెలుసా, అవసరమైతే అప్పు చేసుకోనండి. నేను ఓపెన్గా చెప్తున్నాను, అప్పు చేశామనుకోండి అప్పు కట్టాలి కాబట్టి కాస్త ఎక్కువ పని చేస్తారు. మీరు కాస్త ఎక్కువ పని చేస్తారు. అప్పుల పాలు కమ్మంటేనండి కొద్దిగా ఎక్కువ పని చేస్తారు. మరి ఎక్కువ రిస్క్ తీసుకోవద్దు. మీరు 10 లక్షల ఫ్లాట్ ఉందనుకోండి, 2 లక్షలు అప్పు చేయండి, తప్పేం లేదు కదా. ఆటోమేటిక్ మీకు ఎక్కువ వర్క్ చేసి దాన్ని తొందరగా తీర్చేస్తారు. మీకు అసెట్ క్రియేట్ అవుతుంది కదా. దానికోసము మీ ఇంటికి వచ్చిన ఏజెంట్ అనుకోండి, బ్రోకర్ అనుకోండి, బిజినెస్ పార్ట్నర్ అనుకోండి, ఏజీఎం అనుకోండి, జిఎం అనుకోండి, మీ ఇంటికి వచ్చి ఎవరైతే ప్లాట్ కొనమంటున్నాడో, ఒక విల్లా కొనమంటున్నాడో, ఒక అపార్ట్మెంట్ కొనమంటున్నాడో, అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనమంటున్నాడో, ఒక అగ్రికల్చర్ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయమంటున్నాడో, నా దృష్టిలో హీ ఈజ్ యువర్ ఫ్యామిలీ వెల్ విషర్. అటువంటి వెల్ విషర్ను మీరు దూరం పెట్టకండి, కాస్త ఎంకరేజ్ చేయండి. దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు సే టు మై డియర్ ఇన్వెస్టర్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అయితే క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలి అని అంటే ప్రాసెస్ ఏంటి? రియల్ ఎస్టేట్కి సంబంధించి వాళ్ళు చాలా మంది బ్యాచ్ అడుగుతూ ఉన్నారు. ఎలా? ఫ్రెండ్స్, దిస్ ఇస్ వరల్డ్ ఆఫ్ మనీ, వరల్డ్ ఆఫ్ ప్రాస్పరిటీ అండి. మీరందరూ కూడా వెల్కమ్. మీరు దీంట్లో కట్టే ఫీజు నిమిత్త మాత్రం నామమాత్రం. ఎవరు కూడా ఇంత అద్భుతంగా ఇంత ఇన్డెప్త్గా నేర్పరు. చాలామంది ఏదో చెప్తూ ఉంటారు. మీరు ఈ ఫీజు కట్టగానే మీకు మండే టు సాటర్డే ఆన్లైన్ క్లాస్ ఉంటుందండి. ఎవ్రీడే నైట్ 9 to 10. అప్పుడు మీరు ఫ్రీగా ఉంటారు కదా. కానీ ఎవరు 10కు వదిలిపెట్టారు, 11:30 అవుతుంది. ఒకసారి మీ క్వశ్చన్ ఆన్సర్స్ తీసుకుంటాం. నేను నా బృందం, నా యొక్క టీం మీకు మంచి ట్రైనింగ్ ఇస్తాము. సమ్ సక్సెస్ఫుల్ పీపుల్తోని టెక్నికల్, నాన్ టెక్నికల్, మోటివేషనల్, ఇన్స్పిరేషనల్, ఇన్ఫర్మేషన్ అన్నీ కల్పిస్తాం మీకు 5 రోజులు. 5 రోజుల తర్వాత ఒకరోజు మాత్రము మార్నింగ్ 9:30, 10 నుంచి ఈవినింగ్ 5:30 వరకు నాతో పాటు ఉంటారు. నేను నా బృందం మీకు ఫిజికల్గా, అది ఆన్లైన్ అయిపోయింది కదా, ఫిజికల్గా మీకు ట్రైనింగ్ ఇస్తాం. ఫిజికల్ ట్రైనింగ్లో మొత్తం ఇన్డెప్త్గా మీ క్వశ్చన్ ఆన్సర్స్తో పాటు మీరు ఎలా క్యాన్వాస్ చేయాలి, ఎలా కన్విన్స్ చేయాలి, ఎలా క్లోజ్ చేయాలి, ఎలా ప్రాస్పెక్ట్ చేయాలి, ఎలా సైట్ విజిట్ చేయాలి, సైట్ విజిట్ చేసినప్పుడు ఎలా మాట్లాడాలి, ఇవన్నీ మీకు పర్సనల్గా నేర్పిస్తాను. వీలుంటే కొంతమంది మా సక్సెస్ఫుల్ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్స్ను, బిజినెస్ పార్ట్నర్స్ని పిలుస్తాను అక్కడికి. యూ కెన్ షేర్ దేర్ ఎక్స్పీరియన్స్, యూ కెన్ లిజన్ టు దేర్ ఎక్స్పీరియన్స్. దాని తర్వాత అక్కడ అయిపోదండి, మీరు ఒక సైట్ విజిట్ చేస్తే బాగుంటుంది. కాబట్టి సైట్ విజిట్ 2 రకాలు ఉంటుందండి. ఎవరైనా సైట్ ఓనర్ కనుక పిలిచాడు అనుకోండి, అప్పుడు అప్ అండ్ డౌన్ వాడే పెట్టుకుంటారు. కానీ మీరు ఎక్కడైనా వెళ్దామంటే మాత్రము ఆ రోజు ట్రావెల్ ఖర్చులు మాత్రము మీరు భరించాలి. నేను తీసుకెళ్లే బాధ్యత నాది. నేను కానీ నా మనిషి కానీ ఉంటాడు. సో పలానా ఏరియా వెళ్ళండి, హైదరాబాద్ వెస్ట్ వెళ్దామా, హైదరాబాద్ నార్త్ వెళ్దామా, హైదరాబాద్ సౌత్ వెళ్దామా, హైదరాబాద్ ఈస్ట్ వెళ్దామా, మీరేనా అనుకోండి. నాకు అందరు వెంచర్స్ అన్ని పరిచయం కాబట్టి ఐ కెన్ టేక్ దేర్ పర్మిషన్. మీరు అటు వెళ్దామంటే మాత్రము మీ ఇష్టమున్న దానికి వెళ్దామంటే మీ ఖర్చు, నేను తీసుకెళ్తా అంటే మాత్రం ఖర్చు నాది. ఇంకేందండి, అక్కడ భోజనంతో పాటు అలా తీసుకెళ్ళి మీకు అలా హ్యాపీగా నేను మీకు నేర్పిస్తాను. దాని తర్వాత 6 months మెంటరింగ్ ఉంటుందండి. 6 months వరకు ఒక వాట్సాప్ గ్రూప్ తయారు చేసి దాంట్లో మిమ్మల్ని యాడ్ చేసి రెగ్యులర్గా టచ్లో ఉంటాం, రెగ్యులర్గా మాట్లాడుకుంటూ ఉంటాం. దాంట్లో మీరు డౌట్స్ పెట్టు, నేను నా టీం అందరూ ఉంటాం. యూ కెన్ ఆస్క్ క్వశ్చన్స్, విల్ క్లారిఫై ఆల్ యువర్ క్వశ్చన్స్. తెలియకుంటే మా గురువులను అడిగి మీకు చెప్తాం. దాని తర్వాత ఎక్కడైతే ఫ్రీ మీటింగ్స్ ఉంటాయో ఇన్ఫర్మేషన్ ఇస్తాం, ఎక్కడైతే చార్జ్ మీటింగ్స్ ఉంటాయో ఎక్కడైనా వేరే వాళ్ళు అది కూడా పంపిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వంటలో ఎన్ఎల్పి దాన్ని పెడతాం, నిమిత్త మాత్రం ఫీజు. పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకుంటారు, అది కూడా నేను పెడతాం. టోటల్ పర్సనల్ డెవలప్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది కోర్సు, అది కూడా దాంట్లో పెడతాం. అవన్నీ మీరు ఫీజు కట్టి నేర్చుకోవచ్చు అండి. ఫీజు ఉన్నాయి, ఫీజులు అన్నీ పెడతా ఉంటాం. నేను మీతో పాటు రెగ్యులర్గా ఉంటాను. దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు సే. సో రియల్ ఎస్టేట్ కోర్స్ ప్రస్తుతానికి ఎన్రోల్ చేసుకోవాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ గంపా నాగేశ్వర్. ఇలా కాల్ నౌ, బుక్ సీట్. చూసారు కదండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీరు కనుక రియల్ ఎస్టేట్ క్లాస్లోకి అటెండ్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ చేయొచ్చు వెంటనే. లేదు అనుకుంటే వాట్సాప్ చేయొచ్చు, లేదు అనుకుంటే మెసేజ్ పెట్టచ్చు. ఆ విధంగానే సరే ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ రియల్ ఎస్టేట్కి సంబంధించి అన్ఎంప్లాయిడ్ యూత్ బయట చాలామంది ఉన్నారు. అండ్
ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత కొంతమంది వేరే ఏ జాబ్ చేస్తే బెటర్గా ఉంటుంది, బిజినెస్ చేస్తే బెటర్గా ఉంటుందా, ఏ కెరీర్ చూస్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. అండ్ విమెన్స్ ముఖ్యంగా ఏ విధంగా ఇంట్లోనే ఉండి మనీ ఎర్న్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనుకునేటువంటి వాళ్ళు, త్రూ ఆన్లైన్ రియల్ ఎస్టేట్ ఏదైనా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనుకునేటువంటి వాళ్ళు, రియల్ ఎస్టేట్ని కెరీర్గా చూస్ చేసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి కాల్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని చెప్పేసి నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. దానికి మీ పర్సనల్ మెసేజ్ పెట్టి ఇలా గంపా నాగేశ్వర్ గారి టీమ్ తోటి మాట్లాడదాం అనుకుంటున్నాము, లేదంటే ఎన్రోల్ చేసుకుందాం అనుకుంటున్నాం అనుకున్నటువంటి వాళ్ళు అలా మెసేజ్ పెట్టినా కూడా నేను సార్ టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగానే సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.